అందరికీ శరార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలా నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. సీఎం మాఫీ చేస్తాడట అన్నదాతలు తీసుకున్న రుణము. ఎప్పటి వరకు మాఫ్ చేస్తాడు అంటుండ్రు ఓట్లేసిన జనము. కల్వకుంట్ల కవిత మళ్ళా కూడా పోయింది కటకటాళ్లకు. కోర్టు విచారణ చేసిన తర్వాత సీదా సాగదోలింది జైళ్లకు. ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తాడట ముఖ్యమంత్రి గారు. ఎన్నికల ముంగటనే హామీ ఇచ్చాడు రేవంత్ రెడ్డి సారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్నదట, అంత వేస్టు. రైతు లెటర్ రాసి సీఎం సారు ఇంటికి పంపుతుండు పోస్టు. ఓ పార్టీలు ఉన్నోళ్ళు ఇంకో పార్టీల షరీకైతే వేయాలన్నట రాజీనామా. అందరికి అర్థమయ్యేటట్టు చెప్తుంది గుల్ల మంత్రి సురేఖమ్మ. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ రైతులకు మంచి ముచ్చట చెప్పిండు. 2 లక్షల రైతుల రుణమును ఒక్కడే పని మాఫీ చేస్తాడట. ఇట్లా చెప్పబడి 4 నెలలు అవుతుంది. వాళ్ళు ఏసుడు ఎప్పుడో మాఫీ అయ్యేది ఎప్పుడో అంటారా? బాధపడాల్సిన పని లేదు. సీఎం సార్ ఎప్పుడు చేస్తామనేది మొత్తం కూడా క్లారిటీగా చెప్తుండే. రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా, అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఇన్నరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడో? ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రైతు రుణమాఫీ చేసేది ఉండే. నేను ఏలేకపోయినా గానీ ఇప్పుడు ఆగస్టు 15 తారీఖు లోపట్నే అన్నదాతల అందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని అనుకొచ్చుండు. అయ్యా సీఎం గారు, మీరు గెలవక ముందు పాత సర్కార్ లెక్క కాదు, ప్రమాణ స్వీకారం నాడే బ్యాంకుకు పోయి మరీ పైసలు తీసుకోండి అని చెప్పి 4 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఇట్లా ప్రజలకు మళ్ళా చెప్తున్నావు. కానీ పబ్లిక్ అంతా గమనిస్తున్నారు. మీరు ఇట్లా చెప్పినట్టు చేయకుంటే మీ చేపార్టీ గుర్తు రాష్ట్రంలో కనబడకుండా మళ్ళా ప్రజలే చేస్తారు పైలం సారు అంటారు. ఈ ముచ్చట తెలిసినోళ్ళు. సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ అని లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కారు పార్టీ లీడర్ కల్వకుంట్ల కవిత మేడం అంటుంది. సిబిఐ ఆఫీసర్లు కస్టడీలకు తీసుకున్నారు కదా, కస్టడీ అయిపోయిందని కోర్టుకు తీసుకుపోతుంటే కవిత మేడం ఇట్లా అన్నది. మేడం ఇక చెప్పుండ్రి. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. 2 ఏళ్ల సంధి అడిగిన ప్రశ్నలు అడుగుడు ఉన్నది తప్పితే కొత్త ప్రశ్నలు అడుగుడు లేదట. బయట కమలం పువ్వు పార్టీ పెద్ద నాయకులు ఏం మాట్లాడుతున్నారో సిబిఐ అధికారులు కూడా గదే మాట్లాడుతున్నారట. కావాలనే రాజకీయ లబ్ధి కోసమే సెంట్రల్ సర్కారు కేసు పెట్టి ఇట్లా బదనాం చేస్తుందనుకొచ్చింది. కానీ మొన్ననే మోడీ సార్ కూడా అనే సిబిఐ ఈడీ సంస్థలు అవిటి పని అవి చేసుకుంటా పోతాయి. పీఎం అయినా సీఎం అయినా తప్పు చేస్తే ఎవరిని ఇడిచిపెట్టాయని అన్నాడు. కానీ కల్వకుంట్ల కవిత మేడం ఏమో ఇట్లా అంటున్నది. కోర్టు కూడా కవిత మేడం కు మళ్ళా ఈ నెల 23 తారీఖు వరకు జైలుకు తోలింది. కానీ కవిత మేడం కూడా అనుకున్నదో లేదో లిక్కర్ స్కామ్ బిజినెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు జైలుకు పోయే పరిస్థితి వస్తుందని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డిల పార్టీ అంటారు కదా. కానీ మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దానికి ఉల్టా ఉన్నాడు. సీఎం సార్ ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తానని అంటుండు. కేసీఆర్ సార్ ఏమో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెయ్యలేదు. రేవంత్ రెడ్డి సార్ అన్న ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తాడా అంటే ఏమో ఇనుండ్రిగా. తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి. ఆగస్టు 15 తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. ఎంపీ ఎలక్షన్ల 17 సీట్లు చేయి పార్టీని గెలిపిస్తే ముదిరాజు బిడ్డను మంత్రి పదవిలో కూర్చోబెడతామన్న తరీకలా చెప్పుకొచ్చుండు. ఇన్నొద్దులు ఏడ మీటింగ్ పెట్టినా మైకు బట్టి కేసీఆర్ సారు దుమ్మును దులిపే మలి సీఎం రేవంత్ రెడ్డి సారు ఈసారి ప్రజల గురించి మాట్లాడి వాళ్ళ అవసరాలను తీరుస్తున్నామన్న తరీకలా అనుకొచ్చిందంటే సారుకు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖతమైతుందానికి ఇట్లా తెలిసిందా ఎట్లా అంటే ఏమో గానీ ఇట్లా అయితే అనుకొచ్చిండు. కానీ చేయి పార్టీలో ముదిరాజు బిడ్డలు ఎవరై ఉండొచ్చు, ఎవలకు మంత్రి పదవి ఇస్తాడు అంటే ముందుగాల ఎంపీ సీట్లు అయితే గెలవని తర్వాత చూద్దామంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. రైతులు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు పోస్టు కార్డు పంపుతున్నారట. అగో ఫోన్లు ఉన్న ఈ కాలంలో పోస్టు పంపుడేంది అంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ ఫోన్ ఎక్కువ వాడాడు కదా, ఇంటికి లెటర్ పంపితేనన్నా చదువుతాడానికి ఇట్లా పంపిస్తుర్రా అంటే ఏమో మొత్తం ముచ్చట అరుచుకుందాం పరి. వారెవ్వ మార్కెట్ యార్డ్ల ఒడ్లు ఎండబోసి మరీ నిమ్మలంగా కూర్చొని లెటర్ రాస్తున్నట్టున్నాడు కదా. మరి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు ఏమని రాసిండు అంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు వ్రాయినది. అయ్యా, నేను సంపంగి తిరుపతయ్య, మా అయ్య పేరు మల్లయ్య, మాది సిద్దిపేట జిల్లా రాఘవాపూరు గ్రామం. నేను 2 ఎకరాలు వరి చేను పంటేసిన, వరి గోపిచ్చి కళ్ళంలో ఒడ్లు ఎండబోసిన. మీరు ఎన్నికల ముంగడ చెప్పిన కింటాలకు అచ్చరాల 500 బోనస్ ఇస్తామంటారు. ఏమా ఇంకెప్పుడు ఇస్తారు? అట్లనే ఎన్నికల ముంగడ ఇస్తామని చెప్పిన రైతు బంధు, రైతు రుణమాఫీ, అట్లనే ఇంకేమేం
గ్యారంటీలు ఇచ్చిరో అన్ని అమలు చేయాలి. అట్లనే కొందరి పొలాలు ఎండిపోతున్నాయి, వాళ్లకు నీళ్లు విడుదల చేయాలని ఇట్లా అన్నదాతల ఆవేదనంతా పోస్ట్ కార్డు మీద రాసి మలి ముఖ్యమంత్రి సారు ఇంటికి ఉత్తరం పంపుతుండు. సారు ధర్నాలు రాస్తారోకోలు చేసినాము, నీళ్లు కావాలని లొల్లి పెడుతున్నాము, అయినా మీరు ఇంటలేరని ఇట్లా మీ ఇంటికే మా బాధలు పోస్ట్ కార్డు వేసి పంపుతున్నాము. చూసి మా ఆవేదన అర్థం చేసుకుని ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, లేకుంటే పార్లమెంటు ఎన్నికల్లో మా పరితనం ఏందో చూపెడతామంటారు రైతులు. కేకేసార్ కారు పార్టీని ఇడిచి కాంగ్రెస్ పార్టీలకు ఓనికి పెద్ద రీజనే ఉందట. బిడ్డ మీద ఉన్న ప్రేమతోనే పార్టీ మారిండట. అగో బీఆర్ఎస్ పార్టీ పరితనం నచ్చకనే షెయి పార్టీల షరీక్ అయిందని అందరూ అంటుంటే నువ్వేందే బాలన్న ఇట్లా అంటున్నావు అంటే అన్నది నేను కాదు, మీరే అయినుండ్రి. అని ఇవాళ మా డాడీకి ఒక రీజన్ అనేది లేదు, కరెక్ట్ రీజన్, పార్టీ వదిలే రీజన్ లేదు. ఆయనకి ఏ లవ్ టువర్డ్స్ డాటర్, నేను క్లియర్గా చెప్తున్నాను, ఇవాళ లవ్ టువర్డ్స్ డాటర్తోనే వెళ్ళారు. దాన్ని స్టాక్హోమ్ సిండ్రోమ్ అంటారు. అది ఆ సిండ్రోమ్తో వెళ్ళారు, డాటర్ సిండ్రోమ్తో వెళ్ళిపోయారు. దానికోసం వెళ్ళారు. కానీ నథింగ్, పాపం ఆయనకి పాపం పార్టీ తప్పు చేయలేదు, ఏమి తక్కువ చేయలేదు, ఆయనకి పార్టీ పైన ఎగెన్స్ట్ కూడా లేదు, బట్ వెళ్ళిపోయారు అంతే. హీ డజంట్ హ్యావ్ రీజన్ టు సే. ఇప్పుడు రీజన్ కోసం మేము చెప్పి ఉంటారు కానీ ఆయనకి రీజనే లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు కేశవరావు సారుకు ఏం తక్కువ కూడా చేయలేదట. కేకే సారుకు కూడా పార్టీని ఇడిచిపెట్టి ఓనికి పెద్ద లొల్లి కూడా ఏం కాలేదట. కానీ బిడ్డ మీద ప్రేమతోని ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి బిస్తరు చదువుకున్నాడు అనుకొచ్చిండు. ఇట్లా కన్నబిడ్డ కోసం పార్టీ మారితే కేశవరావు సారుకు స్టాక్హోమ్ సిండ్రోమ్ ఉన్నది. అందుకే ఆ సిండ్రోమ్ తోని బిడ్డ మీద ప్రేమ పెరిగి ఇట్లా కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయిందట. కానీ కేశవరావు సారు ఎన్నో రాజకీయ పదవులు అనుభవించిండు. అసోటిది కన్న కొడుకే సిండ్రోము గిండ్రోము అనబట్టే రాజకీయం చూడుండ్రి కన్న కొడుకు కూడా కన్న తండ్రి మీద నిందలు చేసే కాడికి తీసుకొచ్చింది. అందుకేనేమో రాజకీయమా ఏం చేస్తావే అంటే రక్తబంధం ఉన్నా సరే ఎడబాపుతా అన్నదట. అన్న తరికలనే ఉన్నది కదా కేశవరావు సార్ రాజకీయం అంటారు. ఈ ముచ్చట తెలిసినోళ్ళు అన్ని అడ్డమైన శాల్వాలు తీసుకొచ్చి సన్మానం చేయొద్దని బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అంటుండు. అగో మరి ఇంకే విడితో సన్మానం చేయాలన్నట. కార్యకర్తల కాడ పైసలే దిక్కుండయి. అసోటిది మంత్రి సార్ వస్తే మర్యాద చేయకుంటే ఎట్లా అని జల్దినవో శాల్వా తీసుకొచ్చి సారు బుధాల మీద ఏసుడు తప్పటనా అంటే కాదు మంత్రి సారే చెప్తుండు, మీరే అయినాలే. మిత్రులకు శ్రేయభిలాషులందరికీ నమస్కారం. దయచేసి తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడడానికి మీరు ఎప్పుడైనా అతిథులకు పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్ టవల్స్ వారికి ఉపయోగపడతాయి, ఎవరికైనా ఉపయోగపడతాయి, ఉత్పత్తిదారులకు కూడా లాభం చేకూర్చడం. కాబట్టి వాటిని ఇవ్వండి, లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు చీరలసోటి శాల్వాలు దేనికి పనికి రావట. అప్పటి మందమే సోకుకు పనిచేస్తాయి. అవి తీసుకుపోయి పెంట కుప్పల మీద ఏసుడు తప్ప శాల్వాలతోని ఫాయిదా లేదట. అట్లా కాకుండా మన చేనేత అన్నలు చేతితోని నేసే తువ్వాలను తీసుకొచ్చి మర్యాద చేసినా మంచిగానే ఉంటది. చెల్లెలను తీసుకుపోయి ఇంట్లో కూడా వాడుకోవచ్చు. అసోటి వాటితోని వచ్చిన అతిథులకు మర్యాద చేయాలని అనుకోవచ్చుండు. అయ్యా పొన్నం సారు, అతిథులు అనుకోకుండా వస్తారు, అప్పుడు చేనేత అన్నలు నేసిన చెల్లెలు దొరుకుతాయా చెప్పుర్రి. ఈడికే అన్ని రెడీమేడ్ దొరకబట్టే. అయినా మీకు సన్మానాలు చేసేందుకు తువ్వాలలు తయారు చేస్తేనే వాళ్ళ సంసారాలు చల్లగుంటాయా? పాత ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు ఎంతో కొంత ఆసరైంది. మీరు తెలంగాణలో ఏలుబడిలకు వచ్చి 4 నెలలు కాబట్టి మీరు ఇంకా వాళ్ళకు ఏ పని అప్పచెప్పకపోతురి. ఎట్లా వాళ్ళ పొట్టకెళ్ళాలి? తువ్వాలలతోని పాటు చీరలు, లుంగీలు, అంగి బట్టలు నేసే పని అప్పచెప్పకపోయిరు సారు అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. షెయి సర్కార్కు చేత కాకనే రాష్ట్రంలో ఇట్లా నీళ్ళ కరువు వచ్చిందట. రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నా కూడా అటు పొలాలకు సాగునీళ్లు, ఇటు తాగేదందుకు తాగునీళ్లు రెండు ఇయ్యలేక ప్రజలను ఇబ్బంది పెడుతుందట. అగో మలి సర్కార్ నియోజకవర్గానికి ₹1 కోటి ఇచ్చుకుంటా తాగునీళ్లకు తకలీఫ్ లేకుండా చూస్తుందని ఇప్పుడు ఈ ముచ్చట ఇవ్వాలన్నారంటారా? మీరే ఇనుండ్రి. రాష్ట్రంలో నీటి లభ్యత ఉన్నప్పటికీ కూడా జలాశయాల్లో తాగునీటికి సాగునీటికి ప్రభుత్వ నిర్వహణ లోపం మూలంగా బాధ్యతారాహిత్యంగా ప్రజలకు ఇక్కట్లు కలిగిస్తున్నారు. అట్టెట్లా అంటారు సారు? మీ దగ్గర ఏమన్నా లెక్కలున్నాయా? మరి ఉంటే అవి కూడా చెప్పుండ్రి. దురదృష్టం, ఒక మార్చి నెలలోనే ఒక హైదరాబాద్ మహానగరంలోనే సుమారు అధికారిక లెక్కల ప్రకారంగానే 1,45,000 ట్యాంకర్లను వాడినట్లు ఒక నెలలోనే. ఇవి ప్రభుత్వ ట్యాంకర్లు మంచినీటి కోసం. ఇన్నరా నిరంజన్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? ఒంటికి రొంటికి ఇంట్లో అవసరాలకు ఒక్క నెలలనే 1,45,000 ట్యాంకర్లు వాడిండ్రంటే మాటల. మరి రిజర్వాయర్లలో నిజంగానే నీళ్లు ఉంటే పట్నాలకు పంపి వాళ్ళ బాధలు తీర్చటోలే గాని మలి సర్కారు మంత్రులేమో నీళ్లు లేవు అంటున్నారు. కారు పార్టీ మాజీ మంత్రి ఏమో ఇట్లా అంటున్నాడు. జలాలు ఉన్నా వాటిని వాడుకునే తెలివి లేదని అంటుండు. నడమల ప్రజలు నీళ్లకు పైసలు కట్టుకుంటా తిప్పలు పడుతురు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ఈ ముచ్చట మంచిగా నుండ్రి. ముందుగాల నీళ్లకు తక్లీఫ్ అవుతున్న దగ్గరలా ముదాలు నీళ్ళు అయితే పంపియండ్రి. ఎంపీ ఎన్నికల షెయి పార్టీకే ఓట్లేస్తారు. లేకుంటే ఇట్లనే మీరు నీళ్లకు తిప్పలు పెడితేరా అంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేకుండా పోతది కావచ్చు. మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.
ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో షరీక్ అవడంత పెద్ద ద్రోహము, నేరము, పాపము ఇంకోటి లేదట. అగో రాజకీయం అంటేనే అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలో మారుస్తారు, కండువాలు మారుస్తారా? అది అట్లుండరు కానీ రాజకీయము ద్రోహం అని ఎవరన్నారు, ఎక్కడన్నారంటారా? చెప్పుడెందుకు మీరే చూడండి. కానీ నేను టీఆర్ఎస్ పార్టీతో పోయి అక్కడ జెండా మీద గెలిచిన, ఒక జెండా మీద గెలిచి ఒక జెండా పట్టుకోలే. నేను ఒక జెండా మీద కలిసి ఒక జెండాను పట్టుకోవడం అంటే ఆ పార్టీకి ద్రోహం చేసినట్టే అన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా. పార్టీలు మారిన మీరేనా ఈ ముచ్చట చెప్పేదాని ఎవరన్నా అన్నారో ఎట్లనో గానీ గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖక్క అప్పటి టీఆర్ఎస్ అలియస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీలకు పోయే కారు పార్టీ నుంచి నిలబడి గెలిచిన తప్పితే ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు రాలేదు అనుకొచ్చింది. అట్లనే పార్టీల షరీక్ అయితే రాజీనామా చేసి రావాలి. కానీ ఇట్లా పార్టీలు మారడు మాత్రం ఆ పార్టీకి మీరు చేసిన ద్రోహము, పాపము, నేరమే అవుతుందానికి వచ్చింది. అయితే ఇప్పుడు కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయమంటుందా, లేకుంటే అట్లా వచ్చుడు తప్పు మీరు మీ పార్టీలకు ఒమ్మంటుందా? ఎవరిని మనసులో పెట్టుకొని ఈ మాటలు అనొచ్చు అంటారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. కారు పార్టీ లీడర్ దయాకర్ రావు సారు బిత్తిరి చేస్తుండట. ఏం మాట్లాడుతున్నాడో అర్థమైతలేదట. మాజీ మంత్రిగా పనిచేసిండు. అసలు ఎర్రబెల్లి సార్కు ఎందుకు దమాక్ సక్క పనిచేస్తలేదు అంటే ఏమో కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయిన కడియం సార్ అయితే ఇగో ఇట్లా అంటున్నాడు. ఎందుకన్నాడో ఏం కథనో ఇనుండ్రి. యశస్విని రెడ్డి గారి దెబ్బకు చిన్న మెదడు చిట్లిపోయింది. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. అంతకుముందే సరిగా మాట్లాడరా. ఇక ఇప్పుడు ఈ దెబ్బలకు, ఝాన్సీ కొట్టిన దెబ్బకు, యశస్విని రెడ్డి కొట్టిన దెబ్బకు ఏం మాట్లాడాలో బిత్తిరి మాట్లాడుతున్నాడంతా. బిడ్డ ఈడు ఉన్న యశస్విని మేడంతోనే దయాకర్ రావు సార్ ఓడిపోయేసరికి ఇట్లా ఆగం చందన చేస్తున్నాడని కడియం శ్రీగారు సార్ అనుకొచ్చుండు. మంచిగున్నప్పుడే మాట్లాడనీకి రాకపోవు, ఏదో ఇజ్జత్కు అదోటి ఇదోటి బొంకు. మంత్రిని అయితే మాట్లాడకుంటే మంచిగుండదని చెప్పి వచ్చి రాని 4 మాటలు మాట్లాడే దయాకర్ రావు సార్ను యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డిలు కలిసి ఇట్లా ఓడగొడితే ఇప్పుడు బిత్తిరి మాట్లాడుతున్నాడని చెప్పుకొచ్చుండు. కానీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు కడియం సారు, దయాకర్ రావు సారు ఇద్దరు సోపత్తోనే ఉందురు. ఇప్పుడు పార్టీ మారగానే ఇట్లా ఒకరి మీద ఒకరు అనుకుంటే మనసుకు ఏమనిపించదా? ఎట్లా ఏమో వాళ్ళకే తెలియాలి అంటారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. కూట్లరాయి ఏనోడు ఎట్లరాయి తీస్తా అన్నాడట. ఆగు అచ్చం అట్లనే ఉన్నదట. తెలంగాణ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ముచ్చట కూడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఎప్పుడు ఉత్తమమైన మాటలే మాట్లాడతాడు. ఉత్తముడు ఉత్తమ మాటలు ఎప్పుడు మాట్లాడు అంటారు. ఇప్పుడు ఏమన్నాడు ఏం కథ అంటారా? ఈనుండ్రి మీరే. అసలు స్వతంత్ర భారతదేశంలో మేము వచ్చినాక కోడ్ 70 రోజుల్లో ఇంప్లిమెంట్ అయింది అనుకుంటా. అప్రాక్సిమేట్లీ 70 days. 70 రోజుల్లో మేము చేసిన విధంగా 5 హామీలు అమలు చేయడం ఈ దేశ చరిత్రలోనే మాదే మొదటి ప్రభుత్వం. ఇన్నారా? దేశ చరిత్రలోనే వీళ్ళు అమలు చేసింది 5 పథకాలట. ఎన్ని అమలైనవి, ఎన్ని అందుబాటులో ఉన్నాయో పాలకుల కంటే ప్రజలకే బాగేరక. ఇచ్చిన మాట ప్రకారమే 6 గ్యారెంటీలు అమలు చేద్దామనేసరికి ఇట్లా ఎన్నికల కోడ్ వచ్చిపడ్డది. లేకుంటే ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్రము 6 గ్యారెంటీలతోని 6 కాయలు 12 పండ్ల లెక్క కలకలలాడేదని చెప్పుకొచ్చుండు. కానీ ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడదిగినాక బోడమల్లన్న అన్నట్టే ఉన్నది. సారు మీ మలి సర్కారు మంత్రుల మాటలు వింటుంటే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సారు ప్రభుత్వ భూముల మీద లోన్లు తీసుకున్నాడట. మొన్ననే కారు పార్టీకి కాలిచ్చి చేయి పార్టీలో షరీక్ అయిండు. మలి సర్కార్ల బ్యాంకులు రంజిత్ రెడ్డి సార్కు సాటుగా లోన్ కూడా ఇచ్చినాయా అంటే ఏమో ముచ్చటంతా తెలవాలంటే కారు పార్టీ లీడర్ జీవన్ రెడ్డి సార్ చెప్తుంది నాలే. సిద్దిపేట, దుబ్బాక, ధర్మాజిపేట, సిద్దిపేట, దుమ్మాట, ధర్మాజిపేట, ఇక్కడ ఉన్న ల్యాండ్స్, ఇక్కడున్న 90 ఎకరాల మీద కెనరా బ్యాంకులో అసైన్మెంట్ ల్యాండ్లో లోన్ తీసుకున్నాడు. అంత పెద్ద బ్యాంకులకు కూడా టోపీ పెట్టి వెంటనే మళ్ళీ ఏమైపోతుందని ఆగమేఘల మీద సెటిలైట్ చేసుకునే దందల పాపం రేవంత్ రెడ్డి అని కలిసిండు. అయ్యా నన్ను ఆగం చేయకు, నన్ను పరేషాన్ చేయకు అని చెప్పి 591 సర్వే నంబర్, ఇది అసైన్మెంట్ ల్యాండ్. ఇట్లా సిద్దిపేట, దొమ్మాట, ధర్మాజిపేటల అసైన్డ్ భూముల మీద రంజిత్ రెడ్డి సార్ లోన్లు తీసుకున్నాడట. ప్రభుత్వ భూముల మీద పెద్ద బ్యాంకు నుంచి 100 కోట్లు తీసుకున్నాడట. ఇక కారు పార్టీలో ఉంటే లోన్లు గట్టబెడతారని చెప్పి ఇట్లా కాంగ్రెస్ పార్టీలకు షరీక్ అయిందని కారు పార్టీ లీడరు జీవన్ రెడ్డి సార్ అనుకొచ్చిండు. కానీ రంజిత్ రెడ్డి సారు మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. అంటే అప్పటి కారు పార్టీ ఏలువడిలనే ఇట్లా అసైన్డ్ భూముల మీద లోన్లు తీసుకున్నాడు. అంటే అప్పుడు జీవన్ రెడ్డి సార్కు తెలిసి కూడా ఎందుకు చెప్పకుండొచ్చు? ఇప్పుడు షెయి పార్టీలకు షరీక్ అయిందని ఇట్లా లోన్లు తీసుకున్నాడు, అట్లా తీసుకున్నాడని సుధపూస మాటలు చెప్తుండు. అయినా మీ పార్టీ నుండి ఏం చేసినా సంసారం అవుతుంది, అవతల పార్టీలో చేస్తే వ్యభిచారం అవుతుందా ఎట్లా అంటారు ఈ ముచ్చట ఇన్నోళ్ళు.
కాంగ్రెస్ పార్టీ లీడరు రాహుల్ గాంధీ సార్ది సాదాసీదా ఉత్తుత్త వట్టిపచ్చి ఎండిపోయిన పుట్టుక కాదట, రాజుల పుట్టుకనట. అగో ఇప్పుడు రాహుల్ గాంధీ పుట్టుక గురించి టాపిక్ ఎందుకు వచ్చిందే బాలన్న, ఈ ముచ్చట ఎవరన్నారు అంటే మీరే నుండ్రి. రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు, వారు లక్షల ఆస్తిపరులు. వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఆ రోజు వారి ఆస్తి అంతా కూడా స్వతంత్ర ఉద్యమంలో, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అదంతా కూడా ఆ ఉద్యమానికే ఇచ్చేసారు వాళ్ళు. రాహుల్ గాంధీ సారోళ్ళ ముత్తాత మోతీలాల్ నెహ్రూ సారు అప్పట్లోనే బాగున్నోళ్ళట. కానీ స్వతంత్రోద్యమానికి ఆయన కట్టుకున్న బట్టలు తప్పితే మిగిలినవన్నీ ఉద్యమానికి దానం చేసిండని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు చెప్పుకొచ్చుడు. కానీ జగ్గారెడ్డి సారు ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తుండంటే, ఏమో మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా బాగా ఉన్నోళ్ళు గిట్లా ఉంటే దానం చేయమంటుండా, లేకుంటే ఏం మాట్లాడాలనో తెలియక ఈ ముచ్చట చెప్తుండా అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట్లు అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, ఇట్లనే ఆదరించారు, షేర్లు చేయరు. ఉంటా మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయని.